దాంట్లో మొత్తంగా కూడా మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 68 నుంచి 76 మొత్తంగా కూడా అవుట్ ఆఫ్ 70 పైగా నియర్ బై ఏంటంటే 75కు పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు ఎన్ని సీట్లు వస్తాయో కూడా మెన్షన్ చేశారు. బీఆర్ఎస్ కు 29 నుంచి 35 సీట్లు లాగా, బీజేపీకి 3 నుంచి 5 సీట్లు. సో ఇతరులు కూడా అంటే ఇండిపెండెన్స్ కూడా ఎంఐఎం ఒకటి పోతే ఇతరులకు కూడా 8 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క మొత్తం సర్వేలో ఎగ్జిట్ పోల్స్ లో వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తూ ఉంటే, వీళ్ళు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా చూస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది అనేది దీంట్లో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తంగా కూడా 36% ఓటును ఇప్పుడు దాంట్లో పోలేని దాంట్లో 36% కాంగ్రెస్ వైపు నిలబడగా, దానికి పోటాపోటీగా దాదాపు 29.7% బీఆర్ఎస్ వైపు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని బీఆర్ఎస్ కు మద్దతు నిలిచారు. సో ఇక బీజేపీకి 19.3% అండగా నిలువగా, ఇక ఇతరులకు అన్ని కలుపుకొని ఇతరులకు 9.7%, అదేవిధంగా కమ్యూనిస్ట్ సిపిఐకి సంబంధించి 2.0%, సిపిఎం పార్టీకి 1.2%, అదేవిధంగా ఎంఐఎం కు 2%. ఇలా మొత్తం ఓట్ షేర్ కూడా ఇలా మెన్షన్ చేశారు. సో దీంట్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇలా ఓవరాల్ గా 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా మెన్షన్ చేశారు. సో 7 కార్పొరేషన్ లో ప్రస్తుతం మనకి ఇలా కనబడుతున్న దాంట్లో 7 కార్పొరేషన్ లో రామగుండంలో మొత్తంగా కూడా దీనికి సంబంధించి 30 నుంచి 40 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ కు రాబోతున్నాయి. సో అదే సందర్భంలో బీఆర్ఎస్ కు 16 నుంచి 20, బీజేపీకి 3 నుంచి 6 రాబోతున్నాయి, ఇతరులకు 4 నుంచి 7 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ వశం చేసుకోబోతుందని స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ లో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం అది రిఫ్లెక్ట్ అవుతోంది. 30 నుంచి 40 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది. సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా అక్కడ ఈ రామగుండం కార్పొరేషన్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మరొకటి చాలా ఇంట్రెస్టింగ్ సంబంధించింది మంచిర్యాల కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ సంబంధించే అడ్వాంటేజ్ గా ఉంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా 39 నుంచి 43 మొత్తం కూడా డివిజన్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. ఇక బీఆర్ఎస్ 8 నుంచి 12, అదే సందర్భంలో బీజేపీ 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2 సీట్లు కూడా అక్కడ డివిజన్లు కూడా ఇతరులు కూడా రామగుండం కార్పొరేషన్ మంచిర్యాలకు సంబంధించిన కార్పొరేషన్ లో గెలవబోతున్నట్టుగా చెప్తోంది. సో రామగుండము కాంగ్రెస్ అయిపోయింది. సో నెక్స్ట్ మంచిర్యాల కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా ఉంది అనేది ఇక్కడ వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఎగ్జిట్ పోల్స్ లో రిఫ్లెక్ట్ అవుతోంది. ఇక మరొకటి కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్. సో కొత్తగూడెం కూడా 25 నుంచి 34 కాంగ్రెస్ కు ఇచ్చారు. సో అందులో బీఆర్ఎస్ కు 7 నుంచి 9, సో బీజేపీకి 0. అక్కడ ఏం లేదు, కొత్తగూడెంలో కొంత ప్రభావం చూపలేని పరిస్థితి బీజేపీ. అదే సందర్భంలో సిపిఐ ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇక్కడ సిపిఐ 14 నుంచి 16 డివిజన్లు వశం చేసుకోబోతోంది. సో మొత్తంగా అల్టిమేట్ గా సిపిఐ కాంగ్రెస్ కలుపుకుంటే దాదాపుగా 45కు పైగా 45 నుంచి 50 మధ్య కూడా వీళ్ళు రెండు కలిపి అక్కడ ఈ మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. సో అందులో కూడా ఇతరులు 2 నుంచి 4 డివిజన్లు ఇతరులు కూడా అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరొకటి చాలా అందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు, ఇంట్రెస్టింగ్. గత మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో షెడ్యూల్ వచ్చాయో అందరూ ఒక కార్పొరేషన్ పైన ఎక్కువ దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. సో అది అందరికి తెలిసిన విషయమే కరీంనగర్ కార్పొరేషన్. సో కరీంనగర్ కార్పొరేషన్ ఎవరు వశం చేసుకోబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అక్కడ చాలా ఉద్దండులు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, అదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కేటీఆర్ ఉన్నట్టు సొంత జిల్లా కరీంనగర్. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలక నేతలు ఉన్న పరిస్థితి, 3 మంత్రులు ఉన్నారు. సో అల్టిమేట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అదే కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ ఏ పార్టీ వైపు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో దానిపైన చాలా మంది ఉదయం నుంచి కూడా మొత్తంగా తమకు అనుకూలంగా ఉన్నారు, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ప్రజలు కూడా కరీంనగర్ సంబంధించి ఏం జరగబోతోంది, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, కరీంనగర్ మున్సిపాలిటీ మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ మున్సిపాలిటీలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉన్న దానిపైన ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలపైన చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తంగా ఓవరాల్ గా ఇక్కడ కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ లో కాంగ్రెస్ కేవలం 14 నుంచి 16 మాత్రమే గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అదే సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఈక్వల్ గా సరిసమానంగా దాదాపు అటు ఇటుగా 2 స్థానాలు అటు ఇటుగా 10 నుంచి 12 స్థానాలు
బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉండగా ఇక అల్టిమేట్ గా అక్కడ అందరూ అనుకుంటున్న విషయం బీజేపీ చాలా యాక్టివ్ గా ఉంది, బీజేపీ చాలా సీరియస్ గా వర్క్ చేసింది. సో బీజేపీకి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్న తరుణంలో ఇక్కడ బీజేపీ 24 నుంచి 29 డివిజన్లు ఏదైతే కాంగ్రెస్ కార్పొరేషన్ సంబంధించి 24 నుంచి 29 డివిజన్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది, గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇక్కడ ఎంఐఎం కూడా చాలా కీలకంగా మారుతోంది. ఎంఐఎం కు 6 నుంచి 9 కూడా డివిజన్లు గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇతరులు 1 నుంచి 3. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ బీజేపీ దాదాపుగా నియర్ బై వస్తుంది. సో పోటాపోటీగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో అల్టిమేట్ కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి అవకాశం ఉంది. సో బీజేపీకి దక్కే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో కరీంనగర్ సంబంధించి అందరూ ఊహిస్తున్నట్టుగానే అక్కడ బండి సంజయ్ ప్రభావం, బీజేపీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి కూడా రాధాకృష్ణ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ అంటే బీఆర్ఎస్ సంబంధించి అక్కడ పార్టీ 3వ డిజిట్ కి పడిపోయింది అనుకోవచ్చా? మొదటి నుంచి కూడా సందీప్ మీరు అన్నట్టుగా అక్కడ ఉత్తర తెలంగాణ ఈ మధ్య కాలంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కు అత్యంత చాలా కీలకమైనది, కంచుకోటగా భావించేది కరీంనగర్, వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో ఉద్యమం నుంచి కూడా 2 దఫాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా కూడా బీఆర్ఎస్ కు చాలా అనుకూలంగా పట్టున్న ప్రాంతం కంచుకోటగా ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం దాని సినిమా మొత్తం మారిపోయింది, సీన్ మొత్తం రివర్స్ అయిందని చెప్పవచ్చు. ఎక్కడైతే అత్యంత కీలకంగా పట్టున్న ప్రాంతంలో ఉత్తర తెలంగాణలోనే బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో మెజార్టీగా చాలా స్థానాలు అక్కడ ఈ మొత్తం ఈ పరిధిలో, ఈ జిల్లాల పరిధిలో స్థానాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ కాంగ్రెస్ హవా కొనసాగింది, కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీ కూడా తన పట్టు కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కొంత అట్లాంటి పరిస్థితి మరీ తిరిగి రిపీట్ అవుతుందా అనే ఒక చర్చ కూడా జరగబోతోంది. ఎందుకంటే అయితే కాంగ్రెస్ ఉంటుంది, లేదంటే ఇటు బీజేపీ ఉంటుంది. సో బీఆర్ఎస్ 3rd ప్లేస్ కు పరిమితం అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం కావాలని లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితి అనేది కొంత అంచనా వేస్తారు. కాబట్టి గతంలో ఇచ్చిన కొన్ని ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు వాస్తవం అయినప్పటికీ చాలా మటుకు కొంత రివర్స్ అనుకున్న వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో బట్ ఎగ్జిట్ పోల్స్ అనుసరించి ఇప్పుడు చెప్తున్న వాటిలో మాత్రం బీఆర్ఎస్ కొంత గతంలో వచ్చినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటలన్నీ కూడా అంటే బీజేపీ కైవసం చేసుకుంటుంది అనుకోవచ్చా? మొత్తం మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఉమ్మడి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కొంత కరీంనగర్ లాంటి ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పట్టున్న ప్రాంతాల్లో అక్కడ బీజేపీ కొంత తన ప్రభావాన్ని చాటుకుంటుంది, ప్రభావాన్ని చూపుతుందా అనేది కొంత అర్థమవుతోంది. సో మొన్న అసెంబ్లీ కావచ్చు, అదే సందర్భంలో ఎంపీ లోక్సభ ఎన్నికల్లో అది కూడా స్పష్టమైంది. ఇప్పుడు మరొకసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే అట్లాంటి పరిస్థితే కొంత మనకు కనబడుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చే ఫలితాలు కావచ్చు, సో మొత్తం మన గ్రౌండ్ నుంచి మన రిపోర్టర్స్ అందించే ఫీడ్బ్యాక్ అని చూసుకుంటే కూడా కొంత బీజేపీ గతంతో పోలిస్తే ఓటు బ్యాంకును పెంచుకోవడం చాలా క్రియాశీలంగా మారింది. ప్రజలకు ఒక బీజేపీ ఆల్టర్నేట్ గా మారిందా అనే ఒక చర్చ కూడా కనబడుతోంది. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ఆల్టర్నేట్ గా బీజేపీ ఉత్తర తెలంగాణలో భవిష్యత్తులో మరింత కొంత బలంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో ఇస్తున్న ఫలితాలు కూడా అలాగనే కనబడుతున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ లో సో అందరూ ఊహిస్తున్నట్టుగానే బీజేపీ పూర్తి స్థాయిలో అంటే తనకు అనుకున్నటువంటి డిజిట్ మార్కు చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్స్ తర్వాత వచ్చిన దాంట్లో తెలుస్తా ఉంది. ఇక మరొకటి చాలా సేమ్ కరీంనగర్ ఎలాగో ఆసక్తిగా ఉందో మరొక కార్పొరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఎంపీ ధర్మపురి అరవింద్ మొదటి నుంచి కూడా చాలా సీరియస్ గా తీసుకొని పనిచేస్తున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు